అంత రహస్యం? కావ్య, విజయవాడ నుంచి మీ అత్తయ్య వచ్చింది. ఆవిడికి తెలియకుండా నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. అత్తయ్య వచ్చిందా? అయినా ఆమెకు తెలియకుండా నాతో మాట్లాడేంత సీక్రెటే ఉంది. ఆవిడెందుకొచ్చిందో తెలుసా? వాళ్ళబ్బాయి మహేష్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి. అందర్నీ అడిగితే వాళ్ళందరూ సరేనన్నారు. ఆవిడ అడగడమేంటి, అందరూ సరే అండమేంటి? నేనేమన్నా వాళ్ళు ఆడుకునే ఫుట్బాల్నా ఎలా పడతారా తండానికి? అదేంటి కావ్య అలా మాట్లాడతావ్? మహేష్ నీకు సరైన జోడీ అమ్మా. పైగా మీ అత్తయ్యకి నువ్వంటే చాలా ఇష్టమాయే. ఎన్ని పూజలు నోములు చేసుంటే అలాంటి అత్తారిల్లు దొరుకుతుంది చెప్పు? ఏంటది నా మాటలు? అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారేంటి? నేను ఇప్పుడిప్పుడే ఓ సమస్య నుండి బయటపడుతున్నాను. ఇప్పుడు ఇంకో సమస్య. ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా? కావచ్చు కావ్య, జరిగిందేదో జరిగిపోయింది. అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అయినా ఆ విషయం మనింటి వరకేగా తెలిసింది. నువ్వవన్నీ నీ మనసులోనే పూడ్చేయి. నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే అసలు ఏ సమస్య ఉండదు కదమ్మా. ఈ పూడ్చడాలు ఏ మార్చడాలు నా వల్ల కాదు వదినా. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. అతని వల్ల మోసపోయాను. ఆ శ్యామ్ గడేమో టార్చర్ చేశాడు. ఈ దిలీప్ ఇలా చేశాడు. ప్రస్తుతం నన్ను నా దారిని వదిలేయండి. వాళ్ళు చేసిన మోసానికి జీవితం మీద విరక్తి కలిగింది. పెళ్ళంటేనే ఎలర్జీగా ఉంది. నన్ను వదిలేయండి వదినా. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు కావ్య. అందుకని అసలు పెళ్ళే వద్దంటే ఎలా? భర్త, అత్తామావ, పిల్లా జల్ల, ఆడబిడ్డ అందరూ ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం. అదే ఆడదానికి అందం కూడాను. నువ్వు ఎవడో నీచుడు నీకేదో చేశాడని అసలు మగజాతినే వెలేస్తే ఎలా చెప్పు? అందుకని ఎప్పటికప్పుడు జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి కావ్య. అదే నువ్వు ఈ ఫ్యామిలీకి చేసే మేలు కూడా. సో నువ్వు మహేష్తో కొత్త జీవితం ప్రారంభించమ్మా. ఈ పెళ్లికి ఏదో ఒక రకంగా సరేనను. జరగదు వదినా. అది నా వల్ల అయ్యే పని కాదు. అంత త్వరగా మర్చిపోలేని మామూలు మనిషిని కాలేను. ఎందుకు కాలేవు కావ్య? ఒక్కసారి బాగా ఆలోచించు. మహేష్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. అంతకన్నా ఎక్కువగా నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అత్తగారు దొరుకుతారమ్మా. ఒకవేళ రేపు పొరపాటున నిజం తెలిసినా కూడా తమ్ముడు కూతురు కదా, రక్త సంబంధం కదా అని బయట పడకుండా, బయట పడేయకుండా, నిన్ను బయటకి నెట్టకుండా కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. అంతకన్నా ఏం కావాలి చెప్పు? నా మాట విని ఓకే అనే. నేనెవరినైనా పెళ్లి చేయమని అడిగానా? నీకులాగా మరే అమ్మాయికి జరిగినా అలా అడగదనుకో. అందుకేనేమో మీ అమ్మవాళ్లు నిన్నడగకుండా ఓకే చెప్పేశారు. అంటే నీకిష్టం లేకపోతే ఆగండి అత్తయ్య, 6 నెలల తర్వాత చేసుకుంటాను అని చెప్పొచ్చు. అసలే పెళ్ళొద్దంటే ఎలా? సరే ఏదో ఒకటి చెప్దుగాని రా రా. రా కావ్య. కావ్య, విజయవాడ నుంచి మీ అత్తయ్య వచ్చింది. నీతో విషయం మాట్లాడాలి. వదినా, అప్పుడే స్నానం అయిపోయిందా? అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య అంట అత్తయ్య. ఎవరా నీకు అత్తయ్య? ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య. బ్యాగ్ ఏంటి వదినా? తప్పకండి. వదినా అలా వెళ్ళిపోతున్నారేంటి? వదినా నా మాట వినండి. అత్తయ్య, అత్తయ్య ఎక్కడికి బయలుదేరారు? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వదులు. ఏ ఎందుకు అత్తయ్య? కావ్యని చూడాలి, మాట్లాడాలి అన్నావు. కావ్య ఈ పాటికి వచ్చే ఉంటుందిగా. వచ్చిందిరా. ముందు దారి వదులు, నేను వెళ్ళాలి. ఏమైంది అత్తయ్య? ఎందుకంత కోపం? మీకోసం చికెన్ తీసుకొచ్చాను. జయంతి సూపర్ గా చేస్తుంది. ఉండండి, తిని వెళ్తురు గాని. ఇదిగో చూడు, చికెన్ వద్దు, మటన్ వద్దు. పడ్డ బాధ చాలు. ఇదిగో చూడండి, ఇక నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అన్నీ తెగదెంపులే. వదలరా, నేను వెళ్ళాలి. అసలు ఏం జరిగింది అత్తయ్య? లోపలికి పదండి. లోపలికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుతుంది. అది కాదురా, వదులు, నేను వెళ్ళాలి. అత్తయ్య రండి. అత్తయ్య మీరు రండి. మీరు ముందు రండి, లోపల రండి. ఒక నిమిషం అది కదక్క, అసలు ఇది కోపం దేనికి? సడన్ గా ఈ ప్రయాణం ఏమిటి? పొరపాటు ఏమన్నా చేసుంటే క్షమించండి, దిద్దుకుంటాను. బయటికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వదిన గారు? మీరు చెప్పారు కనుక నేను చెప్పడానికి. అసలు ఏం జరిగింది అక్కయ్య? రాత్రి వరకు బానే ఉన్నావు కదా. నా కోడలు కావ్య, నా కోడలు కావ్య అని తెగ మురిచిపోయావు. ఇంతలోగా మూతి ముడిచి ప్రయాణం ఏమిటి? అన్నాన్రా, అన్నాను, అనుకున్నాను. నీ కూతురు లక్ష్మణ పిల్లని ఆశపడ్డాను. కానీ ఇన్నెవ లక్ష్మణ పిల్లని తెలిస్తే నా కొడుకలా ఇచ్చి పెళ్లి చేస్తాను రా.
ఇలాంటి మగలాడిని వాడికి ఇచ్చేలాగా పెళ్లి చేసేది? ఇంతటి నిర్జారని నా కోళ్ళకు తెచ్చుకోవడం నేను పిచ్చిదాన్ని కాదు. ఏంటి వదినా, ఈ ఇంటి ఆడపడుచేయుండి ఇదే ఇంటి ఆడపడుచు మీద ఇలా అభాండాలు వేస్తున్నారు? ఎలా పడితే అలా మాట్లాడటానికి నేనే బుద్ధి లేని దాన్ని కాదు, బుర్ర చెడిందాన్ని కాదు. అన్ని ఆలోచించే మాట్లాడుతున్నాను. బుద్ధి తక్కువ ఈ సంబంధానికి వచ్చాను. వచ్చాక బుద్ధి వచ్చింది. అందుకే జాగ్రత్త పడుతున్నాను, జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఏంటి అటు తిప్పి ఇటు తిప్పి నా కూతురు తప్పు పడుతున్నారు? దాన్ని మరో మాట అంటే నేను సహించను. వదిన గారన్న గౌరవం కూడా మీకివ్వను. ఒరేయ్, వింటున్నాం మీ ఆవిడ మాటలు? నువ్వేదో పిల్లలు క్రమశిక్షణ పెంచినట్టు, నేనేదో అడ్డమైన కూతలు కూసినట్టు ఎలా మాట్లాడుతున్నా చూడు మీ ఆవిడ. ఒరేయ్, నీ కూతురి మీద తప్పు లేదని, అది మంచిదని నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు. అక్కయ్య, చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు. నా కూతుర్ని తప్పు పడుతున్నారు. దాని గురించి అసలు మీకేం తెలిసి ఇలా మాట్లాడుతున్నారు? అన్యాయంగా అభాండాలు వేయకండి. ఆడకూతురు అయ్యుండి మరో ఆడకూతురు ఉసురు పోసుకోకండి. అవును, ఆడకూతురు గనకనే అడ్డదిడ్డగా పెంచొద్దని, తిరగొద్దని చెప్తున్నాను. నేను ఇంటి ఆడపడుచునే, కాని సాంప్రదాయంగా సక్రంగా పెరిగాను. ఇవాళ నీ కూతురుని చూశాక పవ్వా మనసు చివుక్కుమంది. ఇలా పెళ్లికి ముందే బలాదులు తిరగటం, అడ్డమైన తిరుగులు తిరగటం మా ఇంట వంటాలి. దీన్ని చూడు, చేసినంతా చేసి ఏమి ఎరగనట్టుగా అదురు బెదురు లేకుండా, జంకు బంకు లేకుండా ఎలా నిలబడిందో. అక్కయ్య, అనవసరంగా నోరు జారకు. ఎవరో చెప్పిన మాటలు విని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. దాని మీద లేనిపోని నిందలేకు. చాలేపరా, నేనేమి చెప్పుడు మాటలు వినలేదు. అయినా నాకెవరూ చెప్పలేదు. నీ కూతురే జయంతో స్వయంగా చెప్తుంటే విన్నాను, నా చెవులతో విన్నాను. అవును, ఆ శ్యాము దిలీప్ ఎవరు? దీనికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఏమిటి, ఏం మాట్లాడరు? అలా బీసిపోయారేమిటి? ఏ మాటలు రావటం లేదా? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు కళ్ళు చెవులు మూసుకొని నీ కూతురు నా కొడుకు చేసుకుంటే అక్కడికి నేను మంచిదాన్ని, లేకపోతే చెడ్డదాన్ని, అంతేనా? అలాగని నేనేం అంటలేదే. ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆ శ్యామ్ ఒక పోకిరి. దిలీప్ మన వినోద్ ఆఫీస్ మేనేజరు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అసలు జరిగింది ఏమిటో తెలుసా నీకు? నిజం చెప్తాను, విను. ఇంకా ఏమిట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నిజంగా చెప్పేవాడు అయితే రాత్రే చెప్పేవాడివి. మీ ఇద్దరు సపరేట్ గా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇలాంటిది ఏదో మతలబు ఉందని. వింటున్నావుగా వరలక్ష్మి? అందుకే అక్కయ్యతో చెబుదాము అన్నాను. ఆహా వద్దండి అన్నావు. ఇప్పుడు చూడు, ఏమీ లేకపోయినా ఏదో దాచిన వాళ్ళం అయ్యాం. మనకై మనమే మన కూతురికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అయ్యాం. ఇలా జరుగుతుందని నేనేమైనా ఊహించానా? అంటే కూతురు చేసిన తప్పులు దాచి, వీడి మాటల్ని పెడచెవులు పెట్టి, నిజాన్ని దాచి నా చెవులు తాటాకులు కట్టి నా కొడుకు అన్యాయం చేయాలని చూశారంటే నువ్వెలాంటి దానివో నీ కూతురు ఎలాంటిది అర్థమైపోయింది. అన్నది చాలు, ఆపండి వదిన గారు. ఎవరిని పడితే వాళ్ళని తప్పు పట్టకండి. ఏమిటో తప్పుగా మాట్లాడేది? అర్చన పెళ్ళప్పుడు ఇదేం చేసిందో అప్పుడే నాకు అర్థమైపోయింది. ఏంటండి ఏంటండి మీకు అర్థమైంది? ఆ రోజు ఈ కావ్యాలికి సపరేట్ గా వేరే ఉండలేదా? అప్పుడు నువ్వేగా ఈ పిల్ల ఎక్కడ అయిపోతున్నారని నాతో చెప్పు అడవలేదా? ఆ దినోత్సవాలు మంచిది కానప్పుడు అక్కడ ఏ తప్పు జరగలేదని రుజువేంటి? అవునండి, అప్పుడున్న పరిస్థితి అది. నా భయం నాది. అప్పుడు మీరే అన్నారుగా మనంటి ఆడపడుచు ఎలాంటి తప్పు చేయదు అని. ఇప్పుడేంటి, ఇప్పుడు మీరే దాన్ని తప్పుపడుతున్నారు? నా తమ్ముడు కూతురు నా రక్తమే అనుకున్నాను, కానీ దీని నోటితో ఇదే చెబుతుంటే నమ్మక్కర్లేదా? అది దాన్ని నోడుతోంది, అది దాన్ని నోడుతోంది అంటావు. అసలు అదేమంది నువ్వేమన్నావు? అది చెడిపోయానని నీతో చెప్పిందా? ఏదో ఉద్యోగానికి వెళ్ళింది, అక్కడ నలుగురితో పరిచయం. వాళ్ళలో ఎవడో ప్రేమ దోమ అన్నాడు, దాన్ని డిస్టర్బ్ చేశాడు.
తర్వాత నిజం తెలుసుకుంది, చీ అనుకుంది. వాళ్ళని కాదనుకుంది, వచ్చేసింది. నా కూతురు తప్పు చేయలేదక్క, తప్పు చేయదు కూడా. ఒరే బడుద్దాయ్, నోరు ముయ్యిరా. ఇంత జరిగాక నీ పిల్లలు నా ఇంటి కోళ్ళగా చేసుకుంటా అనుకుంటున్నావా? అది కల్లా జరగదు. నేను వెళుతున్నాను. హ! చాలా అందరికి ఆనందం దక్కిందా? అందరి మనసులు తృప్తి పడ్డాయా? ఏనాడు నాకు నేను నా మనసుకి కూడా రానివ్వని ఆలోచనని ఆవిడ ఏకంగా నాకే అంటకట్టేసింది. నేను చెడిపోయిందన్నంది, వగల్లాడినంది, నెరజాన్నంది. దీనికోసమేనా మీరు ఆశపడింది? దీనికేనా మీరు సరే అంది? నేనేం పాపం చేశానమ్మా? ఒకడు వేధించాడు, మరొకడిని ప్రేమిస్తే మోసం చేశాడు. అందుకని నేను ఇన్ని మాటలు పడాలా? అయ్యింది చాలు. ఇంకెప్పుడు నా పెళ్లి మాట ఎత్తకండి. ఎత్తారో నేను మీకు ప్రాణాలతో దక్కను. కావ్య, కావ్య కావ్య మొత్తం నీ వల్లే జరిగిందే. ఇది మరీ బావుందమ్మా. మధ్యలో నేనేం చేశాను? ఏం చేశానంటావేంటే? ఏం చేసావని అడుగుతావు? ఊరికే నడిస్తే సరిపోదు. వాళ్ళ మేనత్తున్న పక్కకి దీన్ని తీసుకెళ్లి లేనిపోనివన్నీ మాట్లాడి ఆవిడ కాదనుకుని వెళ్ళిపోయేలా చేసావుగా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? అనవసరంగా నా మీద లేనిపోని అబాండాలు వేయకండి. నేనేదో కావ్యకి మంచి జరగాలని ఇలా చేశాను. తను పక్కకు తీసుకెళ్లి ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా నచ్చ చెప్పాను. అది తప్పేనా? ఎందుకే అంత దీర్ఘం? ఆవిడ అక్కడ స్నానం చేస్తుందని తెలిసి అట్టే వెళ్ళి మాట్లాడడం తప్పు కదా? నాకు ఆవిడ అక్కడ స్నానం చేస్తున్న విషయం తెలీదు. కింద బాత్రూంలోనే ఉందనుకున్నాను. అందుకే అలా పక్కగా తీసుకెళ్లి మాట్లాడాను. నేను మీ ఫ్యామిలీ మెంబర్నే. మీకు మంచి జరగాలని కోరుకుంటాను అత్తయ్య. ఎందుకమ్మా ప్రతిదానికి జయంతిని తప్పు పడతావు? ఏదో కాపురానికి వచ్చిన కొత్తలో తనేదో తెలియక తప్పు చేసిందని దాన్నే మనసులో పెట్టుకుని ఎందుకు ప్రతిసారి దాన్నే దెప్పిపొడుస్తావు? ఇప్పుడు దాని తప్పే ఉంది చెప్పు. ఎవరి తప్పు లేదురా, అంతా నా తప్పే. నా పిల్లలందరూ బాగుండాలని ఆశపడుతున్నానే, అదే తప్పు. నా ఆరాటం మీద నిందలేయండి. నేనొక్కదాన్నేరా ఈ ఇంట్లో చెడ్డదాన్ని. ఏం బాబు, ఏమైంది బండికి? సార్ బండి రిపేర్ వచ్చింది, మెకానిక్ రావాలి సార్, నా వల్ల కాదు. ఏంటి, మెకానిక్ని తీసుకురావాలా? సరిపోయింది. అవతల శుభకార్యానికి వెళ్తుంటే ఇన్ని బ్రేకులా? ముహూర్తం దాటిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేయవయ్యా. బండి బయలుదేరే ముందు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోరా. ఇప్పుడు చూడు మాకెంత టెన్షన్. సారీ సార్, అన్నీ చూసుకునే బయలుదేరాను. ఈ సారీ అనే మాట ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పావు. కారు మాత్రం కదిలేటట్లేదు. నానా, కాల్ ట్యాక్స్ పిలవండి. కాల్ ట్యాక్సీని పిలిస్తే ఎప్పటికి రావాలరా? చాలా టైం పడుతుంది. ఓ పక్క ముహూర్తానికి టైం అవుతుంది. చూద్దాం, ఎవరిదైనా కారు వస్తే వాళ్ళని లిఫ్ట్ అడుగు. ఏంటి సార్ ప్రాబ్లం? బండి కాస్త రిపేర్ వచ్చింది. మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి సార్? చెప్పండి, నేను దించేస్తా. కుకట్పల్లి వరకు వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయింది. కాల్ ట్యాక్సీని పిలిస్తే మరీ లేట్ అవుతుందని ఆలోచిస్తాను. రండి సార్, నేను దించుతానన్నానుగా, నా బండిలో వెళ్దాం రండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగో డ్రైవర్, మన బండిలో సామానంతా ఆ బండిలోకి ఎక్కించు. అలాగే సార్. తలా ఒకటి అందుకోండి. కమా.